హలో అండి. కుంభమేళా, మహాకుంభమేళా స్పెసిఫికల్లీ చెప్తున్నాను ఎందుకు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని కుంభమేళా అంటాం. ఈసారి 12x12 అంటే 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సో దీనిని మహాకుంభమేళా అని మనం సంబోధించాలండి. మహాకుంభమేళలో వై స్పెషల్లీ వీ గో ఆన్ దాట్ అంటే మాత్రం ఒకటే రీజన్, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి రావడం అనేది ప్రథమ విషయం. రెండో విషయం ఏంటంటే చాలామంది అడుగుతారు అక్కడి నుండి నీళ్ళు తీసుకురావచ్చు కదా, ఇంట్లో అందరు చదివితే ఇంట్లో అందరిది అయిపోయిందని. అలా ఉండదండి. గంగ నీళ్ళు మనం ఇంట్లో శుద్ధి చేస్తాం. ఆ ప్రధాన విషయం పైన చాలామంది అలా అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ఫర్ దాట్. యాక్చువల్లీ ప్రయాగరాజ్లో ఇప్పుడు మహాకుంభమేళా అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎంతోమంది యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ నుండో వస్తారు. వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఉన్న దగ్గర ఇక్కడ అడవుల్లో కావచ్చు, గుహలలో కావచ్చు, హిమాలయాల్లో కావచ్చు, వాళ్ళు చేసే తపస్సులు వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ వాళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటే ఇట్స్ అ హై ఎనర్జీ జోన్. ప్రజెంట్ మీరందరూ అక్కడికి వెళ్ళడం అంటే ఏదో వెళ్ళేసి దిగేసి స్నానం గట్రా చేసేసుకొని 4-5 గంటలు లైన్లో నిల్చొని అక్కడున్న హనుమాన్ టెంపుల్ కావచ్చు, నాగవాసుకి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళాలి, కాదన్నట్లేదు. కానీ ఒక సమయం చూస్ చేసుకోండి. మార్నింగ్ లేవండి 4 o'clock or 5 o'clock ఆ టైంలో లేచి స్నానం చేయండి. అక్కడ మెడిటేషన్ చేయండి అట్లీస్ట్ 30 minutes అండ్ స్టే చేయండి. ఏదో హడావిడిగా నేను ఈరోజు ట్రైన్ టికెట్ తీసేసుకున్నాను, అక్కడ దిగేస్తాను, ఒక స్నానం చేసేసి గడిబిడ 2-3 ప్లేసెస్ తిరిగేసి తర్వాత రిటర్న్ వచ్చేస్తాను, అలాంటి అపోహలు మాత్రం వెళ్ళకండి. అక్కడ దిగండి, అక్కడ స్పెండ్ చేయండి, అన్ని ప్లేసెస్ తిరగండి, ఫైండ్ ఎవ్రీథింగ్, లివ్ ఇన్ దట్ ప్లేస్. మీరు వెళ్తున్నారు, ఇదేదో జస్ట్ ఏదో హిమాలయాలకు వెళ్ళే ట్రిప్పో, నేను కులు మనాలికి వెళ్ళే ట్రిప్పో, సౌత్లో వేరే XYZ వెళ్ళే ట్రిప్పో అలాంటిది కాదు. ఇక్కడ స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఇట్స్ అ హై ఎనర్జీ జోన్ అండ్ యూ నీడ్ టు మెడిటేట్. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ వన్ కమ్స్ ఓవర్ దేర్. సో దిస్ ఆల్ ఏ పార్ట్. అండ్ అవన్నీ నేను ఇంకా డీటెయిల్గా ఇంకో వీడియోలో చెప్తాను. మెయిన్గా యాత్రకు ఎలా వెళ్ళాలంటే చాలామంది నా ట్రైన్స్ ఫుల్ అయిపోతున్నవి, టికెట్స్ దొరకట్లేదు, ఫ్లైట్ టికెట్స్ చాలా కాస్ట్ అని. ఎవరి బడ్జెట్ వాళ్ళదండి. ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళగలిగితే మీకు ప్రయాగరాజ్లో డైరెక్ట్ ఎలహాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్రమ్ దర్ యూ కెన్ డైరెక్ట్లీ ట్రావెల్. రెండో విషయం ఏంటంటే ప్రయాగరాజ్ స్టేషన్ అయితే డైరెక్ట్ స్టేషన్లో మీరు దిగాక ఇప్పుడు స్పెషల్ ఎక్స్ప్రెసెస్ కూడా నడుస్తున్నాయి మన హైదరాబాద్ నుండి వేరే ఎవ్రీ స్టేట్. యాజ్ ఆన్ నాట్ లెస్ దాన్ 5 expresses నడుస్తున్నాయి ఎవ్రీ స్టేట్ నుండి, ఇంకెక్కువ కూడా ఉన్నవి. నేను డీటెయిల్గా త్రూ IRCTC తెలుసుకోవచ్చు. మీరు ప్రయాగరాజ్ స్టేషన్లో దిగాక ఆటో ఎక్కితే జస్ట్ 20 రూపాయలు తీసుకుంటారంటే